హలో అండి. ఐఎమ్ డాక్టర్ కీర్తి. ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి ఎంత టైం పడుతుంది అని చెప్పి చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. మేడం ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో మేమసలు ఎంత టైం పడుతుంది? సో, దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో, బేసిక్ ట్రీట్మెంట్ మనం ఫస్ట్ ఐయుఐ గురించి చెప్తాను. సో, ఈ ఐయుఐ ట్రీట్మెంట్‌లో ఏంటంటే మనకి పేషెంట్ డేట్ వచ్చిన సెకండ్ డే రావాల్సుంటుంది. సో, సెకండ్ డే వచ్చిన తర్వాత మనం స్కాన్ చూసి సో, తనకి ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎండోమెట్రియం ఎలా ఉంది ఒకసారి చూసిన తర్వాత యూజువల్‌గా మీకు టాబ్లెట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో, ఈ విధంగా టాబ్లెట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ డే 10 కానీ, డే 12 కానీ ఫాలిక్యులర్ స్కాన్స్ అంటారనమాట. అంటే ఎగ్ పెరుగుతుందా లేదా అని చెప్పి స్కాన్స్ అనేది చేయాల్సుంటుంది. సో, ఈ విధంగా స్కాన్ చేసిన తర్వాత మీకు ఎగ్ అనేది కరెక్ట్‌గా డెవలప్ అయింది అనుకుంటే మీకు ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ ఇచ్చి ఆఫ్టర్ 36 అవర్స్ మీకు ఐయుఐ చేస్తారు. మీరు డే 2 కంపల్సరీ స్కాన్‌కి రావాలి. దెన్ ఆఫ్టర్ దట్ డే 10 ఆర్ డే 12 మళ్ళీ స్కాన్‌కెళ్ళాల్సి ఉంటుంది. సో, అంతా నార్మల్‌గా ఉంటే సో, అగైన్ ఇంకొక విజిట్‌లో మీకు ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. సో, ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో, ట్రీట్మెంట్ హోల్ మనకి ఒక 1 మంత్‌లో కంప్లీట్ అయిపోతుంది. సో, ఫస్ట్ 15 డేస్‌లో మీరు ఒక 3-4 విజిట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో, దెన్ కమ్ టు ఐవీఎఫ్. సో, ఐవీఎఫ్‌లో కూడా సేమ్ డేట్ వచ్చిన సెకండ్ డే మీరు హాస్పిటల్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా సెకండ్ డే వెళ్ళిన తర్వాత యూజువల్‌గా ఇక్కడ డైలీ ఇంజెక్షన్స్ ఇస్తామనమాట. సో, అది డిఫరెన్స్. సో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో మనం డైలీ హాస్పిటల్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. సో, అట్‌లీస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం మార్నింగ్ కొంచెం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్కాన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ స్కాన్ చూసిన తర్వాత ఆ డోసెస్ అనేవి మేము చేంజ్ చేస్తూ ఉంటాం. సో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి 10థ్ డే వరకు మీరు డైలీ హాస్పిటల్‌కి రావాల్సి ఉంటుంది. సో, 10థ్ డే తర్వాత మీకు ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 12థ్ డే మనకు ఎగ్ పికప్ అనేది ఉంటుంది. సో, ఆ 12థ్ డే ఎగ్ పికప్ తర్వాత మనకి ఆఫ్టర్ యూజువల్‌గా 5 డేస్ తర్వాత ఎంబ్రియోస్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, అప్పుడు ఒక విజిట్ మళ్ళీ రావాల్సి ఉంటుంది. సో, దెన్ మీకు ఫార్మ్ అయిన ఎంబ్రియోస్‌ని బట్టి మీకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది ఇమ్మీడియేట్ సైకిల్‌లో కానీ ప్లాన్ చేయొచ్చు కొంతమంది. దాన్ని ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ అంటారు. అది కొంచెం తక్కువగా చేస్తాము. యూజువల్‌గా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తాం. సో, ఆ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ మీకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎంబ్రియోస్ అనేవి ఫార్మ్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ 15 డేస్‌లో మీకు జరుగుతుంది. కాబట్టి సో, ఫస్ట్ 15 డేస్ అయితే కంపల్సరీ మీరు హాస్పిటల్‌కి రావాల్సి ఉంటుంది. సో, దాని తర్వాత మీ ఫార్మ్ అయిన ఎంబ్రియో స్టేటస్‌ని బట్టి మీ డాక్టర్ మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. థాంక్ యూ సో మచ్.